ఇప్పుడు మనం దివ్యమైన శంకర సాహిత్యంలో ప్రవేశిద్దాం. శంకర సాహిత్యంలో ప్రవేశించే ముందు ఒక్క మాట. దివ్యానందమరంద బిందులకరీ దేదీప్యమనోదరీ గురువష్టకం లాంటివన్నీ అపూర్వమైన శంకర సాహిత్యం. తెనాలి సాధన గ్రంథమండలి వాళ్ళు వేసిన 21 సంపుటాలు చదివిన తర్వాత ఆ మహానుభావుడు సాహిత్యం గురించి భావావేశంతో నాలోంచి ఆశువుగా పొంగినటువంటి శ్లోకం ఇది. ఒకప్పుడు ఎంత గొప్ప సాహిత్యం, ఎంత గొప్ప సాహిత్యం, ఈ సాహిత్యం చాలు కదా అనిపించింది. ఇంకేం చదవక్కర్లేదు అనిపించింది అది చదివాక. దివ్యానందమరంద బిందులకరీ దేదీప్యమనోదరీ అంతర్దీపిత వైదికార్థనికరీ స్వాత్మ ప్రబోధాక్షరీ అంతర్దీపిత వైదికార్థనికరీ స్వాత్మ ప్రబోధాక్షరీ సంసారాబ్ధి నిమేషలంఘన హరిరాజత్ కృపామాధురి సంసారాబ్ధి నిమేషలంఘన హరిరాజత్ కృపామాధురి ఏషా శంకర భారతీ విజయతే ఏషా శంకర భారతీ విజయతే దుఃఖాగ్నిజలంధరీ. దివ్యానంద మరంద బిందులకరి దివ్యమైన ఆనందాన్మైన మకరంద బిందువులని ప్రవహింపజేసి మనకు అందింపజేస్తుంది శంకర సాహిత్యం. దేదీప్యమానోదరి ఉదరం దేదీప్యమానంగా ఉంటుంది. ఉదరం అంటే పొట్ట కదా. అంటే ఆయన పద్యాలు ఆయన శ్లోకాలు ఎలా ఉంటాయంటే గర్భితమైన అర్థంతో ఉంటాయి. గర్భంలో శిశువు ఉన్నప్పుడు స్త్రీ గర్భంలో ఒక ప్రకాశం ఉంటుంది, మొహంలోనే ఉంటుంది. అసలు గర్భిణీ స్త్రీ మొహం వేరు, మిగిలిన వాళ్ళ మొహం వేరు. అంతకుముందు కాస్త పేలవంగా ఉన్నా కూడా మొహంలో కొత్త కళ వస్తుంది, రంగు మార్పు వస్తుందని ఖచ్చితంగా. మొహం తేటగా తెల్లగా మారుతుంది. లోపల ఇంకో జీవుడు పెరుగుతున్నాడు. ఆ లక్షణాలు మారిపోతాయి తెలుస్తాయి. ఒళ్ళంతా ఒక ఎంత నల్లగా ఉన్నవాడికైనా కాస్త తెలుపు పసిమి ఛాయ వచ్చేస్తుంది. ఎందుకు? లోపల ఉన్న శిశువు కాంతి అది. అదే దేదీప్యమానోదరి. శంకర సాహిత్యం పైకి చదువుతుంటే ఏదో కాస్త జటిలమైన శ్లోకాలలాగా అలాగా మనకు అర్థమవుతుందా అనిపిస్తుంది. కానీ కాస్త ఓపిక చేసుకుని చదివితే విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యంలాగా దేదీప్యమానోదరి అంతర్గర్భితమైన అర్థాలు చాలా ఉంటాయి. ఒక చిన్న పదం ప్రయోగిస్తారు స్వామి, దానికి చాలా విశేషమైన అర్థం ఉంటుంది. కాస్త ఓపికగా చదవాలి. గర్భిణీ స్త్రీని చూసినట్టే జాగ్రత్త చూడాలి. దేదీప్యమానోదరి అంతర్దీపిత వైదికార్థనికరి. ఆ గర్భం ఎందుకు, శ్లోక గర్భం ఎందుకు అంత ప్రకాశవంతంగా ఉంటుంది అంటే వైదికార్థం ఉంది అందులో వేదం ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి. మామూలుగా చెప్పడం ఆయన ఏదో ఊరికి భజగోవిందం భజగోవిందం అని చెప్పేది భజన అనుకుంటాం మనం దాన్ని. దాంట్లో వేదార్థం ఉంటుంది. ఆ వేదార్థాన్ని సులువుగా జనంలోకి పంపడం కోసం భజగోవిందం అనే మకుటం ఎంచుకున్నారు. ఎంత గొప్ప మకుటం అంటే ఇది విప్లవ కవిత్వం రాసిన మహాకవి శ్రీశ్రీని మరో ప్రపంచం పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పైకి అని రాస్తే ఇంత బాగా ఉద్వేగంగా రచించారు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ మాట అన్నారు. ఆ నిజాయితీగా చెప్పారండి. శంకరాచార్య నాకు ఆదర్శం, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. దాని నుంచి ప్రేరణ ఇది అన్నాడు ఆయన. మొహమాట లేకుండా చెప్పాడు. పదండి ముందుకు పదండి దోసుకు పదండి పోదాం పైకి అని రాశాడు. అది విప్లవం, అంత కమ్యూనిస్ట్ విప్లవం అది. ఈ చాలా ఉద్వేగం కదా ఈ మాటలో. ఎలా రాశారండి మీరు? శంకరాచార్య నాకు ఆదర్శం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు ఆయన. దాని నుంచి ప్రేరణ వచ్చింది. వెంటనే ఇంకో మాట ఏమన్నారంటే ఆయనకి కుదిరినట్టుగా నాకు కుదరలేదన్నాడు. ఎందుకంటే భజ గోవిందం గోవిందం భజ అని తిరగేసి అనగలిగాడు ఆయన సంస్కృతం కాబట్టి. పదండి ముందుకు పదండి పోదాం తోసుకు పైకి అన్నాను, కానీ ముందుకు పదండి నేను అనలేకపోయాను. పదండి ముందుకు పదండి తోసుకు అన్నారు, కానీ ముందుకు పదండి అనలేకపోయినా నాకు లయ కుదరదు. తెలుగు ఇది, అది సంస్కృతం తేడా ఉంది. ఆయన కుదిరింది, నాకు కుదరదు. ఇంకా అక్కడ నేను దెబ్బతినట్టే లెక్క అన్నాడు. ఒక మహాకవి ప్రభావం అలా ఉంటుందండి. శంకరాచార్య కేవలం తత్వవేత్త కాదు, ఒక మహాకవి. ఆ మాటకు వస్తే కావ్యాలు చదివిన వాడిగా చెబుతున్న కాళిదాసాదులు శంకరాచార్య ఏదో లౌకిక కావ్యాలు రాయకపోవడం కాళిదాసాదుల అదృష్టం. వాడు మహాకవులుగా మిగిలారు అలాగే. లేకపోతే ఆయన ముందు వీళ్ళు తట్టుకోలేరు అసలు. వైదిక కావ్యాల్లోనే భక్తి కావ్యాల్లోనే ఇంత నవరసాలు గుప్పించిన మహానుభావుడు లౌకిక కావ్యాలు రాయిస్తే రాజులందరూ ఆయన కాళ్ళ మీద ఉండాల్సింది. కానీ ఆయన దృష్టి అది కాదు. 153 గ్రంథాలు ఆయన రచించిన ఎక్కడ వైదికం తప్పితే లౌకికం ప్రశ్న లేదు. లౌకికమైన కథ ఆయన ఎత్తుకోలేదు అసలు. అందుకే అంతర్దీపిత వైదికార్థనికరి స్వాత్మ ప్రబోధాక్షరి.
అంతా కూడా ఆత్మ ప్రబోధాన్ని కలిగించే అక్షరాలే ఆయన సాహిత్యం నిండా కూడా. ఎక్కడ ఊరికే ఏదో కాలక్షేపానికి చెప్పడం, కోరికలు తీర్చడానికి చెప్పడం, పిల్లలు పుట్టడానికి చెప్పడం, ఉద్యోగాలు రావడానికి చెప్పడం, ఇవన్నీ చెప్పడండి. శాశ్వతమైన జ్ఞానాన్ని కలిగించే మాట ఆయన చెబుతాడు. అన్ని దుఃఖాలు తొలగించేటువంటి ఒకే ఒక బిళ్ళ ఉండగా ఈ బిళ్ళలన్నీ దేనికి రాంటాడు ఆయన. ఆత్మజ్ఞానం అనే ఒకే ఒక మందు ఉండగా ఇవన్నీ దేనికి? అది పొందరాదు, అన్నీ వస్తాయి. ఇవన్నీ ఎన్ని తీర్చుకుంటూ పోతామండి. మనం అందరం ఆలోచిద్దాం, కోరికలు తీర్చుకుంటామమ్మా, ఇది తీరగానే ఇంకోటి వస్తుంది, అది తీరగానే ఇంకోటి వస్తుంది, అంతూ జరిగి లేదు వీటికి, ఇవి వస్తూనే ఉంటాయి ఇలాగా. అందుకని ఆత్మప్రబోధాక్షరి ఆత్మజ్ఞానం కనుక పొందగలిగితే ఈ కోరికలే ఉండవసలు, తీరాల్సిన సమస్య లేదు. సంసారాబ్ధి నిమేష లంఘన హరి. హనుమంతుడు సముద్రాన్ని దాటాడంటే హరి అంటే అర్థం, అది కోతి అని కూడా అర్థం ఉంది కాబట్టి. సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటాలి హనుమంతుడిలాగా అనుకుంటే శంకర సాహిత్యమే దిక్కు. సంసారం అనగానే కుటుంబ జీవితం అనుకోకుండా, పుట్టింది మొదలు పోయే వరకు మొత్తం జీవితం అంతా కలిపే సంసారం. నువ్వు బ్రహ్మచారివైనా సంసారంలో ఉన్నట్టే లెక్క. బ్రహ్మచారి అంటే పెళ్లి కాలేదంతే, మిగిలిన తాపత్రయాలన్నీ ఉన్నాయిగా. పైగా పెళ్ళి అయిన వాడికి ఒకటే తాపత్రయం, బ్రహ్మచారికి 100 తాపత్రయాలు. అందుకే బ్రహ్మచారి శతమర్కట అంటారు. వీడిదో ఒక్క కుటుంబం ఒక తాపత్రయంతో ఏడుస్తాడు. ఒక ఆవిడలో ఒక ఆయనలో సంతృప్తి పరిస్తే వీళ్ళకి చాలు, భార్యాభర్తలకు. అంతకంటే ఆయన సంతృప్తి ఆయన సంతోషంగా ఉంటే ఈవిడికి చాలు, ఈవిడ సంతోషంగా ఉంటే ఆయన చాలు. ఒక రకంగా అదృష్టవంతుడు. బ్రహ్మచారి అలా కాదు, జారిపోయే వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే పెళ్లి చేసుకోవడమే మంచిది. అంటే బ్రహ్మచారి అయినంత మాత్రాన సుఖంగా ఉంటాం అనుకోవడానికి లేదండి. జీవిత సంసారం అంటే సంస్కృత సాహిత్యంలో సంసారం అంటే పెళ్ళైన జీవితం కాదు, అది కుటుంబం. అది కుటుంబం. ఆ మాట కుటుంబం వాడతారు. పిల్లలు సంసారం ఏర్పడడం పెళ్ళైన తర్వాత ఏర్పడదు, కానీ పుట్టగానే జీవితం ఏర్పడదు, దాన్ని సంసారం అన్నారు. సంసారాబ్ధి నిమేష లంఘనకరి. ఈ జీవితం అనేటువంటి సముద్రాన్ని హనుమంతుడిలాగే మనం దాటగలగాలంటే శంకర సాహిత్యాన్ని ఆశ్రయించాలి. రాజత్ కృపామాధురి, పైగా మన మీద దయ్యతోనే అందించాడు ఆయన. శంకరాచార్య చెప్పినంత సులభమైన భక్తి మార్గాలు మరెవ్వరూ భక్తి సాహిత్యంలో చెప్పలేదండి. ఏం అనుమానం లేదు ఆ విషయంలో. అంత సులభమైన మార్గాలు చెప్పారు. ఇక ఇది కూడా చేయలేకపోతే ఏం చేయలేమన్నాడు. చాలా సులభమైన మార్గం ఆయన చెప్పింది ఏమిటంటే శివానంద లహరిలో, సర్వజ్ఞశ్చ దయాకరశ్చ భవత కిం వేదితవ్యం మయా శంభోత్వం పరమాంతరంగయితి మే చిత్తే స్మరాం యన్వకం. అన్నీ నీకు తెలుసు. సర్వజ్ఞశ్చ దయాకరశ్చ, దయగలిగిన వాడివి, నీకు తెలుసును. కాబట్టి గుళ్ళోకి వచ్చి నేను నా బాధ ఇది అని చెప్పక్కర్లేదు, నీకు తెలుసు. అలాగే దయాకరశ్చ, ఆయన దయగలిగిన వాడు, తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి తీర్చమని కూడా అడగక్కర్లేదు, కోరిక చెప్పక్కర్లేదు, తీర్చమని అడగక్కర్లేదు. మనం కంగారు కొద్దినే గుళ్ళో పెట్టి కోరికలు కోరి దండాలు పెడతాం, కానీ అవన్నీ చెప్పక్కర్లేదండి, ఆయనకు తెలుసునవి. నువ్వు ఎందుకు వచ్చావో కూడా తెలుసు. చెబితే గ్రహించేవాడు మనిషి, చెప్పకుండానే గ్రహించేవాడు దేవుడు. దేవుడికి మనిషికి తేడా, చెప్పినా గ్రహించలేని మనుషులు ఉన్నారు. చెప్పకుండానే గ్రహించేవాడు దేవుడు. కోరిక కోరకూడదు, అక్కడ తీర్చమని కూడా అడగకూడదు. ఆయన ఉన్నదే ఎందుకు? నువ్వేం కోరుతావు, నీకు ఏది అవసరమో. పైగా మనం కోరితే మంచో చెడ్డో తెలియకుండా, ప్రమాదమో ఏమిటో తెలియకుండా కోరేస్తాం. ఆయనకు వదిలేస్తే ఆ భారాన్ని మన కోరిక తీరుస్తూనే మనకి ప్రమాదం జరగకుండా చేస్తాడు ఆయన. వీడు ఏమీ అడగకుండా నా మీద బారేసాడు భారాన్ని, తీరా ఈ కోరిక తీరితే వీడు ఏమైపోతాడో తెలియదు పాపం అని ఆ కోరిక తీరుస్తూనే దానివల్ల ఇబ్బంది లేకుండా చేస్తాడు భగవంతుడు. అంటే అంతే. ముఖ్యంగా అమ్మవారు అయితే అంతే. జగన్మాత, ఆవిడ తల్లి, ఆవిడికి అనుమానమే లేదు ఆ విషయం. ఇంకా నాకు పురుష దేవతల విషయంలో కొంచెం అనుమానాలు ఉన్నాయి, కానీ స్త్రీ దేవత మా అమ్మవారి విషయంలో రవ్వంత అనుమానం లేదు. పొరపాటుని ఏమైనా వంకర కోరిక ఇక్కడ వ్యక్తమైన వేషాలు వేస్తున్నావు, సన్నాసి చూద్ది, కానీ ఎలా ఉంటుందో అని 3 నెలల్లో సినిమా చూపిస్తుంది ఆవిడ. ఆ కోరిక తీరుస్తుంది, సినిమా చూపిస్తుంది. పైగా మళ్ళీ చక్కగా ఒళ్ళోకి తీసుకుని, అయిందా, తెలిసిందా, కూర్చో, ఇంట్లో కూర్చో అని చెబుతుంది. అంత జాలి, అంత దయ. ఎందుకంటే స్త్రీ అంటేనే లాలిత్యం, స్త్రీ అంటేనే దయ. అంచేత మనం జగన్మాత ఆరాధన చేస్తే ఆ కరుణను కూడా చాలా ఎక్కువ పొందగలుగుతాం మనం. అంచేత ఆయన అంటున్నారు శుభ్రంగా, నువ్వు సర్వజ్ఞుడివి, దయాకరుడివి, కాబట్టి నీకు చెప్పక్కర్లేదు, తీర్చమని అడగక్కర్లేదు. మరి ఏం చేయాలి? ఇంకా భక్తులు చేసే పని ఏమిటంటే చాలా సులభమైన ఉపాయం అండి. శంభోత్వం పరమాంతరంగ ఇతిమే చిత్తే స్మరాం జన్మకం. అందరి అంతరంగాల్లో ఉన్న పరమాంతరంగం నువ్వే కదా. అందుకని నిన్ను మనస్సులో నేను నమశివాయ 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 అని స్మరిస్తూ ఉంటే చాలు కదా. ఇంతకంటే సులభమైన ఉపాయం ఉంటుందమ్మా, ఆలోచించండి. 5 అక్షరాలు పలకడం మనకు కష్టమా? అది కూడా మనస్సుతో, నోటితో కాదు. పోనీ మా పెదవులు ఎండిపోతాయి, అసలే లిప్స్టిక్ పూసా, వద్దమ్మా, నీ పెదవులు తీయద్దు, చూస్తే మాకు కూడా శని, మూసేయి, మనసులో పలుకు. కొన్ని పెదవులతో పలకమంటే ఇంకేదైనా అనొచ్చు, అక్కర్లేదు, మనసుతో పలకచ్చు. ఎంత వీలైతే అంత. ఇప్పుడు పొద్దున్న అవల, సాయంత్రం
ఒక అరగంట 10 నిమిషాలు. కంచి పరమాచార్య లాంటి మహానుభావుడు ఒకానొక సభలో ఆయన ఎక్కడో సమావేశంలో మాట్లాడుతూనండి, అన్ని కోరికల్ని విసర్జించి ఉంటున్నారు, ఎలా ఉంటున్నారండి సర్వసంగ పరిత్యాగులంటే, ఎవరు చెప్పారమ్మా నాకు కోరిక ఉందన్నాడు ఆయన. నేనేం అన్ని కోరికల్ని విసర్జించలేదమ్మా, నాకు కోరిక ఏమిటంటే రోజు ఒక్క 2 నిమిషాలు జపం చేయండి, అది నా కోరిక అన్నాడు ఆయన. ఆయనకున్న కోరిక అదేనండి. 2 నిమిషాలు, ఈ బీద సన్యాసికి 2 నిమిషాలు నమశివాయ జపం చేసి ఇవ్వండి చాలు, నాకు ఇంకేం వద్దు, మీరు చేయండి, దాని మహిమ మీకు తెలుస్తుంది అన్నాడు. ఆయనకున్న కోరిక అది. మనం జపం చేయడం ఆయన కోరిక. ఈ బీద సన్యాసికి అది దానం వేయండి, మీరు బట్టలు ఇచ్చినా నేను కట్టుకోలేను, నేను కట్టుకునేది కాషాయం, అది కూడా రంగు నీళ్ళలో ముంచిన కాషాయం అండి. వీళ్ళు పట్టు కాషాయాలు, జరి అంచులు అవన్నీ ఈ మధ్యన వచ్చాయి, బాగా రాజకీయ సన్యాసులు తయారయ్యాక ఇవన్నీ వచ్చాయి. ఆయనకు అదే ఉండదండి, రంగులో ముంచింది. తెల్లబట్ట తీసుకొచ్చి రంగులో ముంచుతారు, కాషాయపు రంగులో ముంచుతారు, అదే కట్టుకోవాలి. దానికి ఏ రకమైన విలాసాలు ఉండద్దు. అంటే నాకు మీరు ఏమిస్తారు, ఏమిచ్చినా నాకేం ఉపయోగపడుతుంది, నేను తిండి తినలేను, బక్కగా ఉన్నాను, మీరు చూస్తున్నారు కదా, తినకూడదు కూడా. 2 నిమిషాలు జపం చేయండి, ఆ 2 నిమిషాల సమయం కేటాయించండి భగవంతుడికి, నాకు కాదు చాలు అన్నాడు ఆయన. ఆయనకున్న కోరిక అదే. అది కూడా అంతకంటే సులభంగా అది ఆ ఉపాయమే శంకరాచార్య చెప్పిందే. చిత్తే స్మరాం అన్వకం, మనసులో ఎప్పుడు నిన్ను స్మరిస్తూ ఉంటాను, అది చాలండి. ఎంత సులభమైన ఉపాయం అది. దీనికి వ్రతాలు లేవు, నోములు లేవు, దానాలు లేవు, ధర్మాలు లేవు, ఉపవాసాలు లేవు, స్నానాలు లేవు, దీపాలు లేవు. ఎంత సుఖం అండి ఇది. ఇంత సులభమైన ఉపాయాలు శంకరాచార్య చెబుతారు కాబట్టి నేను ఇందులో సంసారాబ్ధి నిమేష లంఘన హరి రాజత్ కృపామాధురి, ఇంత కృపామాధుర్యం మరెవరికీ ఉండదయ్యా నీకు తప్ప అన్నాను. యశా శంకరమాద్భారతీ విజయతే దుఃఖాగ్ని జలంధరి. జలంధరం అంటే మేఘం. మనలో దుఃఖం అనేటువంటి అగ్ని ప్రజ్వలించినప్పుడు, ఆ కొత్త ఉడికిపోతున్నప్పుడు, గుండెలు తట్టుకోలేక అలజడితో అలమటించిపోతున్నప్పుడు శంకర సాహిత్యం చదువుకుంటే ఆ దుఃఖం అనే అగ్ని మీద వర్షం కురిసినట్టే ఉంటుంది. దుఃఖ అగ్ని జాలంధరి. అటువంటి సాహిత్యంలో గురువష్టకాన్ని చూద్దాం మనం. శరీరం స్వరూపం తథా వా కళత్రం, శరీరం స్వరూపం తథా వా కళత్రం, శరీరం స్వరూపం తథా వా కళత్రం, సమస్తం చ గేహే మనశ్చిన్నలగ్నం గురోరంఘ్రియుగ్మే తతక్కిం 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 తతక్కిం. శరీరం స్వరూపం తథా వా కళత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం, యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం, మనశ్చిన్నలగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. ఈ 4 తతక్కిములు కలిపిన పాదం ఉందే, దీనికి మకుటం. ఈ 8 శ్లోకాలకి మకుటం. ఇది అష్టకం కాబట్టి 8 శ్లోకాలు ఉంటాయి. ఇంకోటి అదనంగా కూడా ఉంది, సరే ఫలశ్రుతిగా ఇంకోటి ఉంటుంది, మొత్తం 10 ఉంటాయి. ఈ మొత్తం 10ంటికి మొకటం పైగా ఒక పాదం కాదు, 2 పాదాలు. గురువష్టకం కంఠస్థం చేయడం కూడా తేలికే. 2 పాదాలు మొకటమే, అన్నిటికీ అదే ఉంటుంది. దశరథి కరుణాపయోనిధి అంటే మొకటం కదా, అన్ని పద్యాల చివర ఉంటుంది, కానీ అది అర్ధపాదం, సగం పాదం. మిగిలిన 3.5 పాదాలు కంఠస్థం చేయాలి. ఇందులో ఉండే సౌకర్యం ఏమిటంటే 2 పాదాలు మొకటమే, కంఠస్థం చేయడం కూడా తేలిక. కానీ అర్థం చేసుకుని ఆచరించడమే ఏదైనా కష్టం. కంఠస్థం చేయడం సమస్య కాదు, హృదయస్థం చేసుకోవడం సమస్య. శరీరం స్వరూపం తథా వా కళత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం, మనశ్చిన్నలగ్నం గురోరంఘ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. దీన్ని కొంచెం సంక్షిప్తంగా ఈ స్తోత్రాలు చదివేటువంటి పండితులు తతక్కిం స్తోత్రం అని కూడా అంటారు. ఆ మాట ఎక్కువసార్లు వస్తుంది. రామాయణంలో అయోధ్యకాండలో 100వ సర్గ ఉంటుంది. అందులో రాముడు భరతుడికి రాజనీతి ధర్మాలు చెబుతాడు. తన దగ్గరికి వచ్చిన భరతుడికి రాజనీతి ఉపదేశిస్తాడు. 100వ సర్గ సరిగ్గా అయోధ్యకాండలో 100వ సర్గ. దాంట్లో ఎక్కువగా మాటలు కచ్చిత్ 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 అని వస్తుంది. అంటే చేస్తున్నావు కదా, అవును కదా, నిజమే కదా. మన తెలుగులో కథ ఎంతో, ఈ కచ్చిత్ అంత సంస్కృతం. కశ్చిదర్థం వినిశ్చిత్య లఘుమూలం మహోదయం క్షిప్రమారభసే కర్మ న దీర్ఘయసి రాఘవ అని మళ్ళీ 2వ తర్వాత కూడా కచ్చిత్ అనేవారు.
అంటే అవును కదా, నిజమే కదా, చేస్తున్నావు కదా, ఫలానా వాళ్ళని మంత్రులుగా పెట్టుకున్నావు కదా, పొద్దున్నే 4 లేస్తున్నావు కదా, పరిపాలన బాగానే ఉంది కదా, ఈ కథ అనడానికి ఖచ్చితంగా చేరుస్తుంది. అది ప్రశ్నార్థకం కూడా. ఆ సర్గ నిండా ఎక్కువసార్లు ప్రతి శ్లోకంలోనూ కచ్చిత్ అని రావడం వల్ల పండితులు దానికి కచ్చిత్ సర్గ అని పేరెట్టారు. కచ్చిత్ సర్గ అని పేరెట్టారు. వేద పండితుల భాష అలాగే ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి కచ్చిత్ సర్గ చదవలేదురా అంటారు. అది అందులో రాజధర్మాలన్నీ ఉంటాయి. ఆ సర్గ మొత్తంలో కచ్చిత్ అనే మాట ఎక్కడ కూడా. అందుకనే ఈ స్తోత్రాన్ని కూడా తతక్కిం స్తోత్రం అంటారు. ఎందుకంటే మొత్తం ప్రతి శ్లోకంలోని చివరిలో తతక్కిం అంటే తెలుగులో అయితే ఏమిటి అని, ఇంగ్లీషులో ఇంకా బాగుంటుంది సో వాట్. ఒళ్ళు మండినప్పుడు అంటాం చూడడం మనం, సో వాట్ ఎటా సోది ఊరికే అంటాం. ఎవడో ఊరికే సుత్తేస్తూ ఉంటాడు ఊరికి, నాకు ఒళ్ళు సో వాట్ అంటాం మనం. ఏంటి ఊరికే చెబుతావు ఇదంతా దేనికి, ఇదే అక్కడ చెరికి. నేనంత పెద్ద ఆఫీసర్ అంటే సో వాట్ అంటాం మనం. మాకు ఆ గొడవ అంతా ఎందుకు ఇక్కడ, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పకుండా ఈ పరిచయాలు ఏమిటి ఇక్కడ. ఆ సో వాట్ సరిగ్గా తతక్కిం అన్నదానికి సరైన అర్థం. తెలుగులో అయితే ఏమిటి, అయితే ఎవడికి అంటాం మనం. ఏమిటనా అయితే ఎవడికే అంటాం. కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్నాయి స్వాతంత్రోద్యమానికి ముందు. నెహ్రూ గారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. దుర్గాబాయి దేశముఖ్ 8 ఏళ్ల వయస్సు. ఆవిడ్ని అక్కడ గుమ్మం దగ్గర పెట్టారు. లోపలికి వచ్చే వాళ్ళ దగ్గర రూపాయి వసూలు చేయమని. డబ్బులు రావాలి కదా, రూపాయి. నెహ్రూ గారు వచ్చాడు, రూపాయి మంది ఆవిడ. నేను కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నట్టు సో వాట్ అంది ఆవిడ. ఆయనకి చాలా ఆనందం అయిపోయి, నెహ్రూయే కదండి, చాలా ఆనందం అయిపోయి ఈ పిల్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలు అవ్వాలన్నట్టు. 8 ఏళ్ళు ఆవిడ వయసు. ఆ నిజాయితీ, ఆ పద్ధతి, ఒక అప్పగించిన బాధ్యత. దేవుడు వచ్చినా సరే రూపాయి తీసుకో అంతే. కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే 2 రూపాయలు ఇవ్వాలి. అంటే మన దగ్గర చాలా జరిగే భాగవతాలు ఇవే కదండి. ఎవరినైనా ఓ టికెట్ పెట్టుకుని రమ్మని అంటే నేను విఐపి అయితే ఏమిటి, విఐపి అయితే ఇంకో విఐపి 2 టికెట్లు పెట్టుకో. విఐపి పేరు చెప్పి ఎగ్గొడ్డానక మళ్ళీ విఐపీలకు దర్శనం ముందు ఉంటుంది, డబ్బులు తక్కువ ఉంటాయి. ఇంకెందుకంటే విఐపి, ఎందుకంటే ఐపీ నయం కదా ఎగ్గొడతాడని. ఐపీ నయం కదా, వీ తీసేస్తే ఇవి ఎగ్గొడతాడు మొత్తం. నువ్వు నిజంగా విఐపి అయితే ఇతరుల కంటే ఎక్కువ చేయాలి సేవ, ఇతరుల కంటే ఎక్కువ డబ్బు చెల్లించాలి, ఇతరుల కంటే ఆలస్యంగా వెళ్ళాలి. వాళ్ళకి దర్శనం కావాలి ముందు, ఇక్కడ వాళ్ళకి దర్శనం కావాలి. ఎందుకంటే సామాన్య భక్తులకి ఆ దైవ దర్శనమే అపూర్వం అండి. వాళ్ళ జీవితాల్లో ఇంకేం ఉండదండి. అక్కడ మీరు కనకదుర్గ ఆలయానికో తిరుపతి ఆలయానికో ఎక్కడ కూడా చూడండి, సామాన్యులు వచ్చారనుకోండి ఏదో మొక్కుకుంటారమ్మా, ఇంత చీర, ఇన్ని గాజులు, ఇన్ని పసుపు అమ్మవారికి ఇస్తాం, నెత్తి మీద ఆ బుట్ట మోసుకుంటూ వస్తారండి 10 మైళ్ళు 15 మైళ్ళు. వాళ్ళకి దర్శనం ముఖ్యమండి. మనం ఓ పెద్ద బడా కారులో దిగిపోయి అక్కడ ముందు అర్జెంటుగా వెళ్ళిపోకూడదండి. మానవత్వం ఉంటే వాళ్ళ తర్వాత వెళ్ళాలి. నాకైతే నియమం, పుణ్యక్షేత్రాలకి పుణ్యతిథుల్లో నేను వెళ్ళడం అంటే వాళ్ళని బాధ పెట్టడమే. ఎందుకంటే నా కోసం వాళ్ళందరినీ ఆపేస్తారు, నేను వెళ్ళను. నేను శనివారం శివుడి గుడిలోకి వెళ్ళి సోమవారం వెంకటేశ్వరం గుడిలోకి వెళ్ళే రకం నేను. ఆ వేళ జనం ఉంటారు, ఆ వేళ వెళ్దామంటాను. దైవ దర్శనం ముఖ్యంగా రోజు ఏమిటి, సోమవారమే వెళ్ళాలి, శివరాత్రి నాడే వెళ్ళాలి, 100 మందిని చంపాలి, మనం చావాలి. అక్కడ దర్శనం ఉండదు, హడావిడి ఎక్కువ. ఎందుకు ఇది, ఇంకో రోజు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటూ కూర్చో. నిజంగా మనం విఐపి అనే భావన అనుకుంటే మన వల్ల లోకానికి మేలు జరగాలి. కీడు ఎలా జరుగుతుంది, పుణ్యతిథులు వచ్చేసరికి మొత్తం విఐపీలు అంతా తయారైపోతారు. సామాన్య మానవులకి ఎప్పటికీ ఉండదు, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అలాగా వాళ్ళకి ఇవ్వాలి దర్శనం అంతాను. వాళ్ళకి అంతకంటే వాళ్ళకి మనం ఇంకా గ్రంథాలు చదివామండి, వాళ్ళు అవి కూడా చదవలేదు కదా పాపం, వాళ్ళకేం తెలియదు. ఆ విగ్రహాన్ని చూడడమే గొప్పగా వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఇస్తే ఆ పుణ్యం కూడా మనదే. మనం చదువుకోగలం, మనం ఇంకో చోటకి వెళ్ళగలం, వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళలేరు. ఈ ఆలోచించడమే సమాజంలో సామరస్యం. అంటే ఎంతకంటే నెత్తి మీద ఎక్కించుకోక్కలేదు వాళ్ళందరినీ. ఈ మాత్రం ఆలోచించలేమా? మనకంటే వాళ్ళు పోని పాపం బలహీన వర్గాలు, వాళ్ళు ఏం డబ్బులు లేవు, ఏదో బాధపడుతున్నారు, నడిచి ఇచ్చారు దూరం నుంచి, వాళ్ళ ముందు పంపిద్దాం, మనమే తడితే మనం మానద్దాం, రేపొద్దాం. అది కూడా పుణ్యమేనండి. అబ్బాయి ఆ రోజే తొక్కేసి వాడి మెళ్ళ తొక్కుకుంటూ వెళ్ళిపోయి దైవ దర్శనం చేసేస్తే దేవుడు క్షమిస్తాడా? ఈ అజ్ఞానం నుంచే బయటపడాలి. అందుకని దీన్ని ఈ స్తోత్ర మండలంలో ఉద్దేశం సో వాట్, నువ్వు ఎంత గొప్పవాడు అయితే ఏమిటయా, దేవుడి ముందు అందరూ సమానమే కదా. అందుకనే మన జీవితంలో ఏ కోరికలు మనకు ఉంటాయో, ఏవి మనం సాధించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటామో వాటన్నిటినీ విమర్శిస్తున్నారు ఆయన. శరీరం స్వరూపం ముందు బాగా మనకేమిటంటే ఈ మధ్య బాగా ఇంకేవి ఎక్కువైపోయింది. ఇది బ్యూటీ. ఇదివరకు ఆడాళ్ళు ఉండేది, ఈ జబ్బు మగాళ్ళకు కూడా వచ్చేసింది.
అసలు ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ అని ఆడవాళ్ళకి అంటారు, నాకు తెలిసిన ఇంగ్లీష్ అంతే. మగవాళ్ళని బ్యూటిఫుల్ అనకూడదు, హ్యాండ్సమ్ అంటారు. మాకు చిన్నప్పుడు మా ఇంగ్లీష్ మాస్టర్ చెప్పారు. ఈ హ్యాండ్సమ్ అంటే లెగ్ సమ్ ఏమిటి నేను అడిగాను, నా తెక్క నాకు అప్పటి నుంచి ఉంది. ఇంగ్లీష్ అంతేనా నువ్వు మాట్లాడకన్నా, సరే వద్దేనా. హ్యాండ్సమ్ ఏమిటండి, లెగ్ సమ్ ఉండదా అన్నాను. అది అంతేరా, మగాడికి అలా వాడతారు. ఆడవాళ్ళని బ్యూటిఫుల్ అంటారట, మగాళ్ళని హ్యాండ్సమ్ అంటారట. ఇప్పుడు మొత్తం అంతా బ్యూటీయే, హ్యాండ్సమ్ క్లినిక్ లేదు. అసలు సెలూన్ అనేది లేదండి ఇక్కడ, అది కూడా బ్యూటీ సెలూన్. మెన్స్ బ్యూటీ పార్లర్, పార్లర్ ఎక్కడ, ఐస్ ఉంది అక్కడ. ఎందుకంటే డబ్బులు ఎక్కువ కొట్టేయడానికి. మామూలుగా క్షవరం ఉన్నాం అనుకో 50 రూపాయలు వస్తావు, బ్యూటీ పార్లర్ అంటే 500 ఇవ్వాలి. ఏమి లేదు, ఇంకా గుద్దుతాడు కూర్చోబెట్టి. దాన్ని మొత్తం విమర్శ చేస్తున్నారు. గురువష్టకం అంటే ఇది మనకి విని వంట పడితే జుట్టుకు రంగేయడం మానేయండి దయచేసి మొగాళ్ళు, నమస్కారం. అప్పుడు గొప్ప తత్వం వంట పెట్టినట్టే. బ్యూటీ క్లినిక్ వెళ్ళడం మానేయండి ఆడాళ్ళు, అందరూ బాగుపడతారు. బ్యూటీ క్లినిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే మూసేసుకోండి, అనవసరపు వ్యాపారం అది. ఇవే మొత్తం జీవితాన్ని నాశనం చేస్తున్నాం. సంసారంలో సగం బడ్జెట్ బ్యూటీకి సరిపోయింది. ఇంత చేసినా ఈవిడ పెళ్ళి అయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, ఏమీ మార్పు లేదు. ఇవన్నీ పూయడం, రాయడం, తొయ్యడమే సరిపోయింది. వీటన్నిటికీ మళ్ళీ గుడ్డలు, బ్రష్లు, సంత, దీనికి మళ్ళీ పుణ్యతిథులు, కొన్ని డేస్ ఉంటాయి. ఇంత తాపత్రయపడుతున్నావు. శంకరాచార్య ఒక్క దెబ్బలో తీసిపారేస్తే శరీరం స్వరూపం, నువ్వు చాలా అందగాడవయ్యా, సో వాట్ తథావా కళత్రం. మీ ఆవిడ నీకంటే అందమైంది. అందమైన వాళ్ళే ఎంచుకుంటారు కదా సహజంగా. అందుకని నువ్వు చాలా అందమైన వాడివి, మీ ఆవిడ నీకంటే అందమైంది. పైగా ఎస్ఎస్ చారు చిత్రం చాలా కీర్తి ఉంది మీకు, యు ఆర్ మోస్ట్ ఫేమస్, యు ఆర్ విఐపి. ఎక్కడికి వెళ్ళి హారతలు పడుతున్నారు. ధనం మేరు తుల్యం, మేరు పర్వతం అంత డబ్బు ఉంది నీకు. అయినా మనశ్చిన్న లగ్నం గురోరంగ్రి పద్మే తతక్కిం 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 తతక్కిం. భగవంతుడి పాదాల మీద నీ మనస్సు లగ్నం కాకపోతే, ఈ వ్యర్థ జీవితం కాకపోతే, ఈ అందాలు, ఈ భార్యలు, ఈ భర్తలు, ఈ సంపదలు, ఈ కీర్తి దేనికే ఇవన్నీ అన్నాడు ఆయన. ఇది శంకరాచార్య, ఇది గురువష్టకం. ఎంత గొప్పదండి ఆచరించడానికి. ఆచరిస్తే ఎంతకంటే కావాల్సింది ఏదైనా ఉందా? కానీ మనకి ఇదే కష్టం. ఇదే ధనం కోసం, ఇదే భార్య పెళ్ళవడం కోసం, ఇదే భర్త కోసం, లేదా ఇదే అందమైన రూపాల కోసం దైవారాధన చేస్తూ ఉంటాం మనం. అందుకే మన దేవతల్లో కూడా చాలా అందమైన వాళ్ళనే మనం ఎక్కువ ఆరాధిస్తామండి. షిరిడీ సాయి నాడు అందంగా ఉండడండి, ఆయనకి ఆ లక్షణం కాదు, అందానికి ఆయన ప్రతినిధి కాదు. ఇవాళ నేను ఈ ఆలయానికి రాగానే చాలా సంతోషించింది ఏమిటంటే, ఆయన అసలు ఏ రూపంతో ఉంటాడో ఆ రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ధర్మకర్తలకు 1000 నమస్కారాలు చేస్తున్నాను నేను. సాయినాథుడిని నిజ రూపం ఇవాళకి చూశాను, ఇక్కడ చూశాను. విగ్రహ దర్శనం అని పెట్టారు, అది ఆయన నిజ రూపం. మీరు శాలువాలు గప్పింది, దండలు వేసింది, కిరీటాలు పెట్టిందంతా మీకు ఇష్టమైన రూపం, ఆయనకి ఇష్టమైన రూపం కాదు. ఆయన చినిగిపోయిన చొక్కాతో అలాగే ఉంటాడు. అలాగే నువ్వు ఉండగలిగితే సాయినాథుడు భక్తుడు కింద లెక్క. అందుకోసం వేషం వేయకూడదు, ఆ స్థితి వచ్చినా భరించగలగాలి. మన సంపదల కోసం, మన కోరికల కోసం ఆ బికారిలా కూర్చున్నాయని ప్రార్థిస్తున్నామంటే ఏమర్థమయ్యాడు దేవుడు మనకి? నేను బికారిలా ఉన్నానురా, నేను చినిగిపోయిన చొక్కా దొరక, మాకు బోల్డ్ బట్టలు కావాలి, మాకు ఇచ్చే, నువ్వు అలాగే ఉండు, నమస్కారం. నేను పెళ్లి చేసుకోలేదురా, నేను సన్యాసిగా, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలి, ఏమైనా సరే నువ్వు తీర్చాల్సింది. గుడి చుట్టూ తిరిగితే పెళ్ళి అవుతుందిట. ఆయనకి అవ్వాలి, దీనికి ఎలా అవుతుంది? అయ్యేటట్టుంటే ఆయన చేసుకోవడమ్మా. మనకి ఎంతసేపు ఈ పెళ్లి గొడవ. పెళ్ళి అయింది మొదలు వాళ్ళని బతకనిస్తారా? ఇంకా ఏమీ లేదా విశేషం? ఏమిటి ఉండేది విశేషం? తినదరక్క వాళ్ళు ఏడుస్తుంటే కనపడగానే ఇదో ప్రశ్న. ఇంకా ఏడాది తర్వాత ఇంకా అమ్మ బయటికి రాదు. ఇంకా ఎవడు ఇదే ప్రశ్న. మగాడికంటే ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది. ఇది అడగకూడదు ఆ విషయం. వాళ్ళకి పిల్లలు లేకపోతే నీకెందుకు? ఎవరికి ఏది లేదో అదే ప్రశ్నిస్తామండి. ఈ బుద్ధి మార్చుకోమనం. మన బంధువుల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు మన ఫార్చునర్ ఎవరేసుకెళ్ళారు, స్కోడా ఎవరేసుకెళ్ళారు, వాళ్ళ ముందు గొప్ప కారు కాదండి, స్కోడా, దాని పేరు చెప్పాలి అక్కడ. అంటే ఫార్చునర్. ఎందుకంటే మన బంధువు వాడు, మన మేనమావ కొడుకు, వాడు పాపం లేనివాడు అయ్యా, లేదా ఆస్తి పాడైపోయింది, వాడు ముందు ఇవన్నీ చిట్ట. అప్పుడు వాడు ఏడుస్తూ కూర్చోవాలి, మా బావకి ఇవన్నీ ఉన్నాయి, నాకు లేవని. నువ్వు నిజంగా మేనత్త కొడుకువేనా? వాడు ముందు ఇవన్నీ ప్రస్తావించచ్చా? వాడికి లేవు కదా. ఎంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉండం మనం. మన గొప్పలన్నీ ప్రదర్శిస్తాం వాళ్ళ ముందు. వాడికి లేదని తెలుసుండి, వాళ్ళకి పిల్లలు లేరు, వదిలేయాలి ఆ విషయాన్ని. అందుకని వాళ్ళ ముందే మన పిల్లల అభివృద్ధి గురించి, ఏమైనా మన పిల్లలు మనకు ఉంటే కానీ ఈ సాగతీత అనవసరం అమ్మా. నీకు ఉళ్ళిబొత్తి బయటపడింది, ఆవిడకి లేరు, నీకున్నారు, అంతే తేడా.
ఆవిడ రెచ్చగొట్టేస్తున్నాడు అనవసరంగా. సొంత పిల్లలే కాపాడతారని, పెంచుకున్న పిల్లలు కాపాడరని, అసలు పిల్లలు లేనివాడు కూడా సుఖంగా ఉంటారని మనం గ్రహించాలి. ఎవరు ఏం చెప్పలేరు ఈ విషయాలు. ఇవి మాట్లాడకూడదు మనం. ఆవిడకి పిల్లలు లేరు, ఎందుకు మాట్లాడుతావు ఆ విషయం? అక్కడ గొప్ప, నాకున్నారు నీకు లేరు. మన వాడికి సప్తవ్యసనాలు పట్టాయి, ఆవిడకి ఆ దుర్గతి లేదు, అది చెప్పదు మళ్ళీ ఇక్కడ. ఒకవాడు మీ వాడు ఇలాంటి వాడు కదా అంటే, వాడు మంచివాడే, వాడు స్నేహితుడు, అబ్బా వాడమ్మ కూడా అదే మాట అంటుంది, ఆ స్నేహితుడు అమ్మ కూడా అదే అంటుంది. మొత్తం మీద మన పిల్లల దోషాలు మనం అంగీకరించం. ఎందుకు అంగీకరించమండి? సైకలాజికల్ పాయింట్. వాడు దోషి అంటే మనం కూడా దోషి అవుతామని భయం అమ్మ, అంతకంటే ఇలా. పిల్లాడి మీద ప్రేమ కాదు, మన మీదే ప్రేమ. నా కొడుకు దోషి అంటే నేను దోషి అని మీరు భావిస్తారు కదా. ఎందుకంటే నా కొడుకు గొప్ప వక్త అయితే నా నుంచే వచ్చిందని మీరు అంటున్నారు కదా. నా కొడుకు చుట్టకారిస్తే నా నుంచే వచ్చిందంటారు కూడా. అందుకే నేను భయపడి చచ్చిపోతాను ఇక్కడ. అంతేగా నేను కాల్చలేదండి, వాడు కాలిస్తే నాకే వాడిని అడగండి అంటే ఆ ధైర్యం ఉండాలిగా. ఇది తేడా. మనం ఏ రూపాన్ని గురించి తాపత్రయపడుతున్నామో, ఏ భార్యాభర్తల అనుబంధాల గురించి కొట్టుకుపోతున్నామో, ఏ డబ్బు గురించి తాపత్రయపడుతున్నామో, ధనం మేరుతుల్యం, మేరు పర్వతాన్ని బంగారు కొండ అంటారు. సువర్ణగిరి అంటే బంగారు కొండ, ఎంత తవ్వినా బంగారమే ఉంటుంది. మేరు పర్వతం అంత డబ్బు ఉన్నా సరే. ఇవాళ ఇంకా డబ్బు కంటే కూడా పెద్ద జబ్బు ఏమిటో తెలుసా? కీర్తి, ప్రచారం, పబ్లిసిటీ. ఎందుకంటే ప్రతివాడి చేతుల్లోకి ఓ ఫోన్ వచ్చింది. వీడు మొహం గడుక్కుంటూ ఓ ఫోటో, ఇంకా ఏది గడుక్కున్నా ఓ ఫోటో, అది వెంటనే 100 మందికి వాట్సాప్. హౌ ఈజ్ ఇట్? మళ్ళీ వాడు రిప్లై, వాడు రెస్పాండ్ అవ్వకపోతే గొడవ. ఇంత ఫేమస్ అవ్వాలా నువ్వు? కాలకృత్యాల దగ్గర కూడా ఇలా తిరిగి ఓ ఫోటో, అలా తిరిగి ఓ ఫోటో, ఇవన్నీ పంపడం. ఇదే కదండి ప్రచారకాంక్ష. ఇదివరకు ఈ దరిద్రం లేదు, ఎందుకంటే అరచేతిలో ఈ దరిద్రం లేదు.